హలో ఫ్రెండ్స్, ఈరోజు పోలీ పడ్డమి. అందరూ తెల్లవారుజామునే దీపాలు వెలిగించేసారా? ఇవిగో నేను వెలిగించిన దీపాలు కూడా మీ అందరికీ చూపిద్దామని ఇలాగా వీడియో తీశానమాట పొద్దున్నే. అయితే పోలీ పడ్డమి కదా, నిన్న చెప్పాను కదా, మనం గోబీ పకోడీ చేసుకుంటూ విన్నాం కదా, పోలీ పడ్డమి కదా. అలాగే ఈ రోజుతోటి కార్తీక మాసం పూర్తిగా అయిపోయినట్టే. ఈ పోలీ పడ్డమి దీపాలు కుదిరిన వాళ్ళు నదుల్లో వదులుతారు, కుదిరిన వాళ్ళు ఇలా తులసమ్మ దగ్గర బొచ్చులో నీళ్లు పోసి ఇలా వదులుతూ ఉంటారు. అయితే నేనైతే మాత్రం చాలా సంతోషంగా ఈ పోలీ పడ్డమి చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇక ఉదయాన్నే పూజ అయిపోవడంతో ఇక పొద్దున్నే ఆకలి కేకలు వేస్తూ ఉంది కడుపులో. టిఫిన్ రెడీ అయింది, నాకు కూడా ఉండలేక చకచక ఏదైనా జ్యూస్ అన్నా చేసుకొని తాగేద్దామా అని చెప్పేసి అనుకున్నాను. అందుకు నాకైతే మాత్రం టక్కున 2 అరటిపళ్ళు, అలాగే మనకి స్వీట్స్ తినాలంటే కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది. స్వీట్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ తీపి అంటే ఇష్టం. తీపి అంటే ఏంటి, స్వీట్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటారేమో. ఇలా స్వీట్స్ తయారు చేసి తినాలంటే నాకెందుకు కొంచెం కష్టంగా ఉండదు. అందుకని ఇలాంటి స్వీట్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తీసుకొని నేను జ్యూస్లో వాడేస్తూ ఉంటాను. స్వీట్ అంటే నాకు ఇష్టం అని చెప్పన్నాను కదా, అదేమిటి అంటే పాయసం అంటే నాకు చాలా చాలా ఇష్టం. పాయసం తినాలి అంటే అందరికంటే ముందు నేనే ఉంటాను మా ఇంట్లో. అందులోనూ నేను చేసే పాయసం కూడా చాలా బాగా కుదురుతుంది. అందుకని స్వీట్ అంటే ఇష్టం, కానీ ఈ స్వీట్స్ అంటే మాత్రం ఇష్టం లేదు. ఇలాగా 2 అరటిపళ్ళు, ఒక 2 యాపిల్స్, 2 స్వీట్ ముక్కలు, ఒక 1/2 లీటర్ పాలు పోసేసుకొని జ్యూస్ అయితే మాత్రం రెడీ చేసేసాను. ఇలా జ్యూస్ రెడీ చేసేసుకొని మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా జ్యూస్ తాగేద్దామని చెప్పేసి జ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. యాపిల్ బనానాతో చేసిన జ్యూసు మనకి చాలా తొందరగా ఎనర్జీ ఇస్తుంది, పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది. జ్యూస్ పని అయిపోయింది. ఇక వంట పని దగ్గరకు వచ్చేసరికల్లా సంవత్సరం పాటు నిలవుండే పండుమిర్చి పచ్చడి పెట్టాను. కాకపోతే నేను అది వీడియోలో అప్లోడ్ చేయలేదు. అయితే ఆ పండుమిర్చి కొంచెం మంటగా ఉన్నాయి. పచ్చడి తిరగమాతేద్దామని చెప్పి కొంచెం టేస్ట్ చూసేసరికల్లా కాస్త కారంగా అనిపించింది. సరే, అలా కారంగా అనిపించినప్పుడు ఏం చేయాలి అమ్మమ్మ అని అడిగితే మా అమ్మమ్మ చెప్పిందనమాట. కారంగా ఉన్నప్పుడమ్మా దాంట్లో 2 టమాటాలు వేసి కచ్చపచ్చగా నూరి, ఈ మిరపల్ల పచ్చడి కూడా అందులో ఒక 2 స్పూన్లు, ఒక 2 గంటలు వేసుకొని కచ్చపచ్చగా నూరి తిరగమాత వేసుకుంటే ఆ మంట అనేది రీపోయిద్ది అని. సరే, ఇప్పుడు మనకి రోళ్ళు లేవు, మనకి అంత ఎనర్జీ కూడా ఉండట్లేదు కాబట్టి మిక్సీ జార్లో ఒక టమాటా వేసేసుకొని కొంచెం ఒక గంట మిరపల్ల పచ్చడి వేసేసుకొని అది మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసుకొని తిరగమాతకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఈ తిరగమాతకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి, అందుకని నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. కాసిన పోపు దినుసులు వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకున్నాం అనమాట. ఇలాగా పోపు పెట్టేసుకుంటే పండుమిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి దట్టించుకొని తిన్నాము అంటే నోట్లో లాలాజలం అలా అలా ఊరాల్సిందేనండి. అంత రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే ఫుడ్ తిని తిని బోరు కొట్టి ఎప్పుడైనా నోరు బాగలేదంటే ఈ కాలం వాళ్ళు అయితే మాత్రం చికెను, మటను, ఫిష్, రొయ్యలు అంటూ ఇలా వెళ్తూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్ కోసం. కానీ నాకైతే మాత్రం ఇలా పండుమిర్చి పచ్చడి తిరగమాత వేసుకొని తింటే అబ్బా ఎంత రుచిగా ఉంది, 2 ముద్దలు తిన్నా చాలు అనిపిస్తుంది. ఈ పచ్చడి వేసుకొని తిన్న తర్వాత కాస్త మేగడన్నం తిన్నాము అంటే ఇక అంతే, చెప్పాల్సిన పనే లేదు. కడుపు ఫుల్గా ప్రశాంతంగా మనసుకు హాయిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.